హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో ఈ Redmi Note 13 Pro ఫుల్ రివ్యూ అయితే చూద్దాం. ఈ సంవత్సరం లాంచ్ అయిన Redmi Note 13 సిరీస్ లైనప్ లో కొద్దిగా నాకు మంచిగా అనిపించిన డివైస్, కొద్దిగా వాల్యూ ఫర్ మనీ అనిపించిన డివైస్ వచ్చరికి ఈ Redmi Note 13 Pro ఒకటే. అటు సైడ్ Redmi Note 13 Pro ప్లస్ చూసుకుంటే చాలా ప్రైస్ ఎక్కువ అయిపోయింది అండ్ ఇప్పుడే రివ్యూస్ లో బయటపడుతున్నాయి, దానిలో చాలా ఇష్యూస్ కూడా ఉన్నాయి. అండ్ ఇక Redmi Note 13 చూసుకుంటే అసలు అది ఆ ప్రైస్ కి వర్తే కాదు, నథింగ్, అసలు ఆ ఫోన్ లో ఏం లేదు. అలా కాకుండా ఈ రెండింటికి మధ్యలో ఉన్న Redmi Note 13 Pro అయితే మాత్రం స్పెసిఫికేషన్స్ వైజ్ గా బాగానే ఉంది అండ్ ఒక రకంగా చెప్పుకోవాలంటే ఇది వచ్చే ప్రైస్ రేంజ్ కూడా బాగానే ఉంది అని చెప్పుకోవచ్చు. అందుకనే ఈ ఫోన్ నేను రివ్యూ కోసం అయితే కొన్నాను. ఈ ఫోన్ నేను దాదాపు ఒక 7 days నుంచి అయితే యూస్ చేస్తున్నాను. 1 week పాటు నా ప్రైమరీ డివైస్ కింద అయితే యూస్ చేస్తాను. సో ఈ 1 week యూజర్ ఎక్స్పీరియన్స్ లో నాకు ఈ మొబైల్ లో నచ్చిన విషయాలు ఏంటి, అసలు ఈ ఫోన్ ఎలా ఉంది, ఈ ఫోన్ వీళ్ళు లాంచ్ చేసిన ప్రైస్ కి కొనొచ్చా లేదా, దీనికంటే బెటర్ ఆప్షన్స్ మార్కెట్ లో ఇంకేమైనా ఉన్నాయా లేదా, ఓవరాల్ గా 26,000 రూపాయల ప్రైస్ పాయింట్ కి ఈ మొబైల్ వత్తా కాదా, కొనొచ్చా లేదా అని చెప్పి ఈ రోజు వీడియోలో కంప్లీట్ మీకు క్లారిటీ అయితే ఇస్తాను. వీడియో లెంత్ అయితే మీకు కొద్దిగా ఎక్కువ ఉంటుంది. ఫోన్ గురించి ప్రాపర్ A to Z ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే ఆ మాత్రం లెంత్ అయితే మ్యాండేటరీ అనమాట. ఒకవేళ మరి మీకు వీడియో లెంత్ అనిపిస్తే వీడియోని 1.5x లో కానీ 2x లో కానీ పెట్టుకొని చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రివ్యూని బిల్డ్ అండ్ డిజైన్ నుంచి అయితే స్టార్ట్ చేసుకోవాలి. బిల్డ్ వచ్చరికి ఇది మీకు బ్యాక్ సైడ్ అంతా కూడా గ్లాస్ అయితే ఉంటుంది అండ్ సైడ్ అంతా కూడా మీకు ప్లాస్టిక్ ఫ్రేమ్ అయితే ఉంటుంది. సో ఫోన్ అయితే మీకు చూడడానికి లుకింగ్ వైజ్ అయితే చాలా బాగుంటుంది అండ్ లుకింగ్ వైజ్ మీకు ఫోన్ అయితే ప్రీమియం ఉంటుంది. బట్ పట్టుకోవడానికి ఫోన్ అయితే మాత్రం మీకు అంత ప్రీమియం అయితే ఉంటుంది, ఎందుకంటే సైడ్ అంతా కూడా మీకు పాలికార్బోనేట్ బ్యాక్ ఉంటుంది కాబట్టి ఒక బడ్జెట్ ఫోన్ ని మీరు చేతిలో పట్టుకున్న ఫీల్ మాత్రమే ఉంటుంది. ప్రీమియం ఫోన్, ఎక్కువ రేట్ ఉన్న ఫోన్ చేతిలో పట్టుకున్న ఫీల్ అయితే మీకేం ఉండదు. మెయిన్ రీజన్ వచ్చరికి ప్లాస్టిక్ ఫ్రేమ్ ఇవ్వటం అండ్ ఫ్లాట్ ఎడ్జెస్ ఇవ్వటం. రౌండెడ్ టైప్ డిజైన్ ఇచ్చుంటే కొద్దిగా చేతిలో పట్టుకోవడానికి బాగుంటుంది, ఎందుకంటే ఫోన్ మీకు కొద్దిగా పెద్దగా ఉంటుంది. సో పెద్దగా ఉన్నప్పుడు ఈ రౌండెడ్ ఎడ్జెస్ ఉండటం వల్ల ఈ ఫింగర్స్ కి మీరు వాడుతున్నప్పుడు గుచ్చుకుంటూ ఉంటది, అదొక చిన్న ప్రాబ్లం అయితే ఉంది. అండ్ బ్యాక్ సైడ్ కెమెరా బంప్ కొద్దిగా ఎక్కువగా ఉంది. నార్మల్ గా మనం ఫ్లాట్ సర్ఫేస్ మీద పెట్టినప్పుడు అయితే మాత్రం ఫస్ట్ వెళ్ళి తగిలేది కెమెరానే తగులుతుంది. ఇది కేస్ వేసినా కానీ మనం అయితే ఎలిమినేట్ చేయలేం, ఎందుకంటే కెమెరా బంప్ అయితే అంత పెద్దగా ఉంది. అండ్ డిజైన్ ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది మీకు ఫింగర్ ప్రింట్స్ ని అట్రాక్ట్ చేయట్లేదు. బ్యాక్ సైడ్ గ్లాస్ బాడీ ఉన్నా కానీ ఇది మీకు మ్యాట్ ఫినిష్ తోడు వస్తుంది కాబట్టి ఫింగర్ ప్రింట్స్ అయితే ఏం అట్రాక్ట్ చేయట్లేదు, చూడడానికి క్లీన్ ఉంది. అండ్ వెయిట్ కూడా మీకు కొద్దిగా తక్కువ వెయిట్ ఉంటుంది, 190 grams దాకా అయితే ఉంటుంది. 5000 mAh బ్యాటరీ లోపల ఉండేది కాబట్టి 190 grams వెయిట్ అనేది పెద్ద ప్రాబ్లం అయితే కాదు. వెయిట్ గురించి కూడా ఏం మనం కంప్లైంట్ చేయలేము. అండ్ డిస్ప్లే మీద ప్రొటెక్షన్ వచ్చరికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. అండ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చరికి మీకు డిస్ప్లే మీద ప్రియర్ ప్లేట్ స్క్రీన్ గార్డ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ బాక్స్ లోనే మీకు ఒక బ్లాక్ కలర్ TPU కేస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. కేస్ క్వాలిటీ కూడా మీకు బాగానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఈ ఫోన్ లో నాకు వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేవరెట్ ఆస్పెక్ట్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. డిస్ప్లే అయితే మాత్రం దీనిలో మీకు చాలా బాగుంది. ఇది మీకు 6.67 inch డిస్ప్లే తోడు వస్తుంది. ఇది POLED ప్యానల్. దీనికి మీకు 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అండ్ ఈ డిస్ప్లే మీకు డాల్బీ విజన్ కి సపోర్ట్ చేస్తుంది అండ్ HDR10+ సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. అండ్ ఈ డిస్ప్లే మీకు 68 బిలియన్ కలర్స్ వరకు అయితే ప్రొడ్యూస్ చేయగలదు. అండ్ ఈ డిస్ప్లే అయితే మాత్రం చాలా మంచి డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. డిస్ప్లేలో బెజల్స్ అయితే మాత్రం చాలా స్లిమ్ ఉంటాయి అండ్ బెజల్స్ అన్ని కూడా ఈవెన్ గా ఉంటాయి. సో డిస్ప్లే చూస్తున్నప్పుడు మీకు బెజల్స్ తిండి ఉండటం వల్ల మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ ఈ డిస్ప్లే మీకు వైడ్ 1L1 సర్టిఫికేషన్ ఉంటుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో అయితే HD క్వాలిటీలో ప్లే చేస్తుంది. అండ్ ఈ డిస్ప్లే మీకు బ్రైట్ ఉంటుంది. డిస్ప్లే సన్లైట్ లోకి వెళ్ళా కానీ మీకు ఎట్లాంటి ప్రాబ్లం అయితే ఉండదు. పీక్ సన్లైట్ లో కూడా డిస్ప్లే అయితే ఎట్లాంటి గ్లేర్ లేకుండా కంటికి క్లియర్ గా అయితే కనిపిస్తుంది. దీని బ్రైట్నెస్ వచ్చరికి వీళ్ళు 1800 nits అని వీళ్ళు అయితే అడ్వర్టైజ్ చేస్తున్నారు. బట్ 1800 nits అనేది పీక్ బ్రైట్నెస్ అనమాట. పీక్ బ్రైట్నెస్ మనకు మామూలుగా ఎప్పుడు వస్తుంది, HDR వీడియో ప్లే చేస్తున్నప్పుడు వస్తుంది. బట్ దీంట్లో HDR వీడియో దేనిలో చూసుకునే కానీ ప్లే కావట్లేదు. యూట్యూబ్ లో HDR వీడియో ప్లే కావట్లేదు అండ్ నెట్ఫ్లిక్స్ లో కూడా HDR వీడియో ప్లే కావట్లేదు. అలాంటప్పుడు వీళ్ళు 1800 nits బ్రైట్నెస్ అని అడ్వర్టైజ్ చేసుకుని ఏం లాభం? HDR వీడియో ప్లే చేయకుండా ఇది 1800 nits బ్రైట్నెస్ దాకా వెళ్ళలేదు కదా. సో 1800 nits అనేది ఒక గిమికీ అడ్వర్టైజ్మెంట్ అని చెప్పుకోవచ్చు. నార్మల్ గా దీన్ని హై బ్రైట్నెస్ మోడ్ లో మీరు ఎండలో యూస్ చేస్తున్నప్పుడు ఈ డిస్ప్లే ప్రొడ్యూస్ చేసే మాక్సిమం పీక్ బ్రైట్నెస్ వచ్చేసరికి ఓన్లీ 1200 nits మాత్రమే. అండ్ టిపికల్ బ్రైట్నెస్ మీరు ఇంట్లో ఉన్నప్పుడు మీకు మీ కంటికి కనిపించే బ్రైట్నెస్ వచ్చేసరికి 500 nits అయితే ఉంటుంది. ఓవరాల్ గా 1800 nits అనేది గిమికీ అయినా కానీ ఓవరాల్ గా సన్లైట్ విజిబిలిటీ అయితే మాత్రం మీకు బాగుంది. అట్లాంటి ప్రాబ్లం అయితే లేదు. పీక్ సన్లైట్ లో కూడా డిస్ప్లే అయితే మీకు అట్లాంటి గ్లేర్ ఎఫెక్ట్ లేకుండా కంటికి అయితే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే దీనిలో ప్రాసెసర్ వచ్చరికి Snapdragon 7s Gen 2 ప్రాసెసర్ అయితే ఉంటుంది. 7s Gen 2 అనగానే మీరు మరి 7+ Gen 2 రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. దీనిలో అంత పర్ఫార్మెన్స్ అయితే ఉండదు. ఈ ప్రాసెసర్ మీరు Snapdragon లో కంపేర్ చేసుకోవాలంటే లాస్ట్ జనరేషన్ 778G ప్రాసెసర్ రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. అదే MediaTek లో కంపేర్ చేసుకోవాలంటే MediaTek Dimensity 7200 ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. ఓవరాల్ గా ఒక టిపికల్ బడ్జెట్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ప్రాసెసర్ అయితే మీరు డే టు డే యూస్ చేస్తున్నప్పుడు అయితే ఎట్లాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఎట్లాంటి ల్యాక్స్ లేకుండా స్మూత్ గా ప్రాసెసర్ అయితే టాస్క్ అన్నిటిని కూడా రన్ చేస్తుంది. బట్ అప్పుడప్పుడు చిన్న చిన్న సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్ ఇష్యూస్ అయితే నాకు కనిపించినాయి. మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడు నార్మల్ UI ల్యాక్స్ కూడా చిన్న మైనర్ ఫ్రేమ్ డ్రాప్స్ నేను నోటీస్ చేశాను. అండ్ ఈ రోజు మార్నింగ్ యూట్యూబ్ చూస్తున్నప్పుడు యూట్యూబ్ అన్ఫార్చునేట్లీ స్టాప్ అని వచ్చింది. సో ఇదంతా ప్రాసెసర్ వైజ్ కంప్లైంట్ అయితే కాదు, ఇదంతా కూడా సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్ కంప్లైంట్ అనమాట. సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్ అయితే ఇంకా అంత పర్ఫెక్ట్ గా లేదని చెప్పాలి. అండ్ గేమింగ్ విషయానికి వెళ్ళిపోతే మాత్రం నేను BGMI అయితే ఆడాను. BGMI వచ్చరికి ఇది మీకు మాక్సిమం HDR ఎక్స్ట్రీమ్ గ్రాఫిక్స్ లో అయితే హ్యాండిల్ చేస్తుంది. అంటే HDR గ్రాఫిక్స్ సెట్టింగ్స్ లో 60 FPS గేమింగ్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. HDR ఎక్స్ట్రీమ్ లో మీరు గేమ్స్
గేమ్స్ ఆడుతున్నప్పుడు ఒక 20 minutes వరకు అయితే మాత్రం గేమింగ్ ఎట్లాంటి ప్రాబ్లం లేదు, బాగానే ఉంది. కాకపోతే ఒక 20 minutes అయిపోయిన తర్వాత హెచ్డిఆర్ ఎక్స్ట్రీమ్ లో గేమ్ ఆడుతున్నప్పుడు చిన్న చిన్న ఫ్రేమ్ డ్రాప్స్ అయితే నేను ఖచ్చితంగా నోటీస్ చేశాను. సో ఇది మీరు నార్మల్ ర్యాంక్ పుష్లు చేస్తున్న వాళ్ళకైతే ఇది ఇంకా మీకు కొట్టొచ్చినట్టయితే కనిపించింది. సో హెచ్డిఆర్ ఎక్స్ట్రీమ్ లో మీరు బీజిఎంఐ ఆడకుండా స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ లో మీరు బీజిఎంఐ లాంటి గేమ్ ఆడారంటే బాగానే హ్యాండిల్ చేస్తుంది. ఓవరాల్ గా గేమింగ్ గురించి మాట్లాడుకుంటే మాత్రం క్యాజువల్ గేమర్స్ కి అయితే మాత్రం ఇది మీకు మోర్ దెన్ ఎనఫ్ అని చెప్పుకోవచ్చు. క్యాజువల్ గేమింగ్ అయితే నో ప్రాబ్లం. అప్పుడప్పుడు మీరు ఒక గంట లేదంటే అరగంట బీజిఎంఐ ఆడుకోవడానికి వాటన్నిటికీ కూడా నో ప్రాబ్లం. లేదు మీరు సీరియస్ గేమర్ 4-5 గంటలు గ్యాప్ లేకుండా నేను గేమ్స్ ఆడుకుంటానంటే మాత్రం అంత సీరియస్ గేమర్స్ కి అయితే మాత్రం ఇది మీకు అంతకైతే పనికిరాదు. కొద్దిగా లాగ్స్ అండ్ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. అండ్ ఇక టెంపరేచర్ గురించి మాట్లాడుకుంటే మాత్రం టెంపరేచర్ నాకు మాక్సిమం పీక్ టెంపరేచర్ రీచ్ అయింది వచ్చరికి 42 degrees వరకు అయితే రీచ్ అయింది. ఇప్పుడు నేను CPU థ్రోటిల్ టెస్ట్, యాంటిట్యూడ్ బెంచ్ మార్క్, 3D మార్క్ అండ్ బీజిఎంఐ ఇవన్నీ కూడా కలిపి బ్రేక్ లేకుండా రన్ చేస్తున్నప్పుడు 42 వరకు అయితే రీచ్ అయింది. సో టెంపరేచర్ అయితే కంట్రోల్ ఉందని చెప్పుకోవచ్చు. ప్రెసెంట్ అయితే వాతావరణం చల్లగా ఉండిద్ది కాబట్టి మొబైల్ టెంపరేచర్ కూడా కొద్దిగా తక్కువే రీచ్ అవుతుంది. సో చలికాలంలోనే 42 degrees వరకు టెంపరేచర్ రీచ్ అయిందంటే ఎండాకాలంలో కొద్దిగా 44-45 దాకా వెళ్ళే కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. టెంపరేచర్ అయితే మరీ ఓవర్ హీటింగ్ అయితే ఏం కావట్లేదు, హీటింగ్ అయితే కంట్రోల్లో ఉంది. గేమింగ్ గురించి మీకు ఇంకా ఎక్స్ట్రా క్లారిటీ కావాలంటే నేను గేమింగ్ రివ్యూ కూడా చేశాను, ఒకసారి ఆ వీడియో కూడా చూడండి, మీకు ఇంకా ఎక్స్ట్రా క్లారిటీ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ బ్యాటరీ వచ్చేసరికి 5100 mAh బ్యాటరీ తోటి వస్తుంది. 67 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ వచ్చేసరికి మీకు ఒక ఫుల్ వర్కింగ్ డే అయితే ఈజీగా వస్తుంది. నేనైతే మాత్రం ఒక రోజు మార్నింగ్ ఫుల్ ఛార్జింగ్ పెట్టుకొని మీడియం గా యూజ్ చేసినప్పుడు నాకు నైట్ 10 కల్లా కూడా దీనిలో ఇంకా 30% వరకు బ్యాటరీ అయితే మిగిలింది మీడియం గా యూజ్ చేసినప్పుడు. లేదు నేను నార్మల్ గా నేను యూజ్ చేసే తీరులో హెవీగా యూజ్ చేసినప్పుడు అయితే మాత్రం నాకు స్క్రీన్ ఆన్ టైం దగ్గరగా 6 hours అయితే వచ్చింది. సో హెవీగా యూజ్ చేస్తున్నప్పుడు 6 hours స్క్రీన్ ఆన్ టైం అంటే కొద్దిగా ఎక్కువనే చెప్పుకోవచ్చు. ఈజీగా మీరు ఎంత హెవీ యూజర్ అయినా కానీ ఒక ఫుల్ వర్కింగ్ డే అయితే వస్తుంది. మార్నింగ్ 9 కి బయటికి తీసుకెళ్లి ఈవినింగ్ 9 కి వచ్చినా కానీ మీకు ఒక 15 to 20% బ్యాటరీ అయితే ఇంకా మీకు లెఫ్ట్ అయితే ఉంటుంది. బ్యాటరీ లైఫ్ అయితే ఎట్లాంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ ఇక ఫాస్ట్ ఛార్జింగ్ సంగతికి వెళ్ళిపోతే మాత్రం ఫాస్ట్ ఛార్జింగ్ అయితే కొద్దిగా స్పీడ్ గానే ఉందని చెప్పాలి. ఇది మీకు 0 to 100% ఫుల్ ఛార్జ్ కావడానికి దాదాపు 55 minutes to 1 hour వరకు అయితే టైం అయితే తీసుకునేది. నేనైతే ఒక రోజు మార్నింగ్ 7:29 కి 10% ఛార్జింగ్ ఉన్నప్పుడు ఛార్జింగ్ అయితే పెట్టాను. విత్ ఇన్ 42 minutes 8:11 కల్లా నాకు 96% వరకు ఛార్జింగ్ అయితే వచ్చింది. 42 minutes లోనే 10% to 96% వరకు ఛార్జింగ్ అయితే ఎక్కింది. కాకపోతే ఆ మిగతా 4% 96% నుంచి 100% కావడానికి దాదాపు ఇంకొక ఎక్స్ట్రా 10 minutes వరకు టైం అయితే తీసుకుంది. సో ఈ లెక్కను చూసుకుంటే మాత్రం ఫోన్ అయితే మీకు 90% వరకు చాలా ఫాస్ట్ గా ఛార్జ్ అయ్యింది. లెస్ దాన్ 40 minutes అయితే మీకు ఛార్జ్ అయిపోయింది. లేదు 100% వరకు ఛార్జ్ పెట్టాలంటే మాత్రం 55 minutes to 1 hour వరకు అయితే మీకు టైం అయితే తీసుకునేది. ఓకే, ఇప్పుడు మెయిన్ కింగ్ ఆఫ్ ది షో కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే మాత్రం బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండేది. దీనిలో ప్రైమరీ కెమెరా 200 megapixel కెమెరా. ఇది సామ్సంగ్ HP3 సెన్సార్. దీనికి మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. ఈ ఫోన్ కెమెరాస్ అన్నిటిలోకి మెయిన్ హైలైట్ అయితే ఈ ప్రైమరీ కెమెరా అని చెప్పుకోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ ఉండే మిగతా 2 కెమెరాస్ వచ్చేసరికి 8 megapixel అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 megapixel మ్యాక్రో కెమెరా ఉంటుంది. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 16 megapixel కెమెరా ఉంటుంది. ఫస్ట్ నేను బ్యాక్ సైడ్ ఉన్న 2 కెమెరాస్ గురించి మాట్లాడతా. బ్యాక్ సైడ్ ఉన్న 2 కెమెరాస్ 8 megapixel అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కానీ 2 megapixel మ్యాక్రో కెమెరా అయినా కానీ డే టు డే లైఫ్ లో కూడా మనం వెరీ రేర్లీ యూజ్ చేస్తాం. అండ్ వీటి పర్ఫార్మెన్స్ కూడా అట్లనే ఉంటుంది. వైడ్ యాంగిల్ కెమెరా మీకు కొద్దిగా లైటింగ్ ఉన్నప్పుడు ఓకే, కానీ లైటింగ్ లేనప్పుడు అయితే మరీ దారుణమైన పర్ఫార్మెన్స్ చేస్తుంది. అండ్ వీడియో డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతే లైటింగ్ ఉన్నప్పుడు కూడా వీడియో మీకు అంత పర్ఫెక్ట్ గా అయితే రాదు. అండ్ లో లైటింగ్ నైట్ టైం కండిషన్కి వెళ్ళిపోతే మాత్రం వీడియో అసలు ఇంకా దారుణంగా వస్తుంది. అండ్ ఇక మ్యాక్రో కెమెరా గురించి మాట్లాడుకుంటే కొద్దిగా లైటింగ్ ఉంటే మ్యాక్రో కెమెరా డీటెయిల్స్ అయితే బాగా క్యాప్చర్ చేస్తుంది. లైట్ లేకపోతే మాత్రం ఓస్ అసలు చండాలంగా ఉండేది. సో వీటి గురించి అంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది కాబట్టి వీటి గురించి ముందే చెప్పేసా. ఇప్పుడు బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా అండ్ ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకుందాం. బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా అయితే మాత్రం డే లైట్ లో చూసుకున్నా, లో లైట్ లో చూసుకున్నా, ఇండోర్ లైటింగ్ కండిషన్ లో చూసుకున్నా కానీ నన్ను చాలా బాగా ఇంప్రెస్ చేసిందని చెప్పుకోవాలి. బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా అయితే మీకు చాలా మంచి ఫోటోస్ అయితే క్యాప్చర్ చేస్తుంది. లైటింగ్ మీకు కొద్దిగా బాగుంటే మాత్రం డే లైట్ అయినా, ఇండోర్ లైటింగ్, ట్యూబ్ లైటింగ్ సిచ్యువేషన్ అయినా కానీ ఫోటోస్ అయితే మీకు చాలా బాగా వస్తున్నాయి. న్యాచురల్ కలర్స్ వస్తున్నాయి. సో కలర్స్ అయితే మీకు ట్రూ టు లైఫ్ అయితే ఉన్నాయి. జూమ్ చేసి చూసినా కానీ మీకు డీటెయిల్స్ అయితే చాలా బాగా వస్తున్నాయి. అండ్ ఎక్స్ట్రీమ్ లో లైటింగ్ సిచ్యువేషన్కి వెళ్ళిపోతే మాత్రం ఎక్స్ట్రీమ్ లో లైటింగ్ సిచ్యువేషన్ లో మీకు కొద్దిగా నాయిస్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. బట్ ఈ మాత్రం నాయిస్ అనేది ఇంకా తప్పదు. ప్రతి ఫోన్ లో కూడా ఆ ప్రైస్ లో ఈ మాత్రం నాయిస్ అయితే వస్తుంది. అండ్ ఎక్స్ట్రీమ్ లో లైటింగ్ సిచ్యువేషన్ లో మీకు నైట్ మోడ్ అయితే మాత్రం చాలా బాగా వర్క్ అవుతుంది. ఇక్కడ కంపారిజన్ చూడొచ్చు. నైట్ మోడ్ ఆఫ్ చేసి తీసింది, నైట్ మోడ్ ఆన్ చేసి తీసింది. బట్ ఇక్కడ జూమ్ చేసి చూస్తే మాత్రం మీకు డీటెయిల్స్ అయితే అంతేం ఉండవు. ఇమేజ్ అయితే మీకు కొద్దిగా సాఫ్ట్ అయితే ఉంటుంది. అండ్ కొద్దిగా అక్కడక్కడ నాయిస్ కూడా కనిపిస్తుంది. బట్ ఓవరాల్ నార్మల్ ఇమేజ్ తోటి కంపేర్ చేస్తే నైట్ మోడ్ ఇమేజ్ అనేది చూడడానికి చాలా బెటర్ గా కనిపించింది, డీటెయిల్స్ లేకపోయినా కానీ. లేదు మీకు డీటెయిల్స్ కూడా ఇంపార్టెంట్ అనుకుంటే నైట్ మోడ్ ఆఫ్ చేసేసుకొని ఫ్లాష్ తోటి ఫోటో తీయండి. ఫ్లాష్ ఆన్ చేసి మీకు ఫోటో తీస్తే అసలు లైటింగ్ లేని సిచ్యువేషన్ లో కూడా మీకు ఫోటో అయితే నీట్ అండ్ క్లీన్ అయితే వస్తుంది. జూమ్ చేసి చూసినా కానీ కొద్దిగా డీటెయిల్స్ అయితే బాగానే ఉన్నాయి. సో ఓవరాల్ గా బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా ఫోటో డిపార్ట్మెంట్ లో అయితే మాత్రం లైటింగ్ ఉన్నప్పుడు లేనప్పుడు రెండు సిచ్యువేషన్స్ లో కూడా నన్ను ఇంప్రెస్ చేసిందని చెప్పుకోవచ్చు. అండ్ ఇక ఫ్రంట్ కెమెరా విషయానికి వెళ్ళిపోతే మాత్రం ఫ్రంట్ కెమెరా 16 megapixel ఇచ్చారు. ప్రైస్ వచ్చరికి దీని 26,000 రూపాయలు పెట్టారు. ఆ ప్రైస్ కి నేనైతే 32 megapixel ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తా. 32 megapixel కెమెరా వీళ్ళు ఇచ్చి ఉండాల్సింది. ఎందుకంటే 16 megapixel కెమెరా అనేది అట్ టైమ్స్ మనకు కొద్దిగా కాంప్రమైజ్ అనేది తెలుస్తుంది. ఈవెన్ లైటింగ్ ఉన్నప్పుడు కూడా ఫ్రంట్ కెమెరా ఇమేజ్ శాంపిల్ మీరు కొద్దిగా జూమ్ చేసి చూస్తే అంతగా డీటెయిల్స్ అయితే కనిపించట్లేదు. కొద్దిగా
కొద్దిగా ఇమేజ్ అయితే నాయిసీగా కొద్దిగా సాఫ్ట్ గా అయితే కనిపిస్తుంది. ఇదంతా కూడా లో రెజల్యూషన్ కెమెరా ఇవ్వడం వల్ల. లో రెజల్యూషన్ కెమెరా కాకుండా కొద్దిగా హై రెజల్యూషన్ కెమెరా ఇచ్చి ఉంటే గుడ్ అమౌంట్ ఆఫ్ డీటెయిల్స్ క్యాప్చర్ చేసి ఉండేది. బట్ డీటెయిల్స్ పక్కన పెట్టేస్తే మాత్రం ఫ్రంట్ కెమెరా మీకు కొద్దిగా లైటింగ్ ఉంటే మాత్రం మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. ఫ్రంట్ కెమెరా శాంపిల్స్ అయితే మీకు చూడడానికి చాలా బాగా వస్తున్నాయి. అండ్ ఎక్స్పోజర్ కంట్రోల్ ఉందని చెప్పుకోవచ్చు ఫ్రంట్ కెమెరాలో. మీరు నార్మల్ గా ఫ్రంట్ కెమెరా సెల్ఫీ తీసుకుంటున్నప్పుడు మీ వెనకాల ఏదైనా లైట్ ఉంటే మీకు కొద్దిగా ఇమేజ్ అయితే చండాలంగా చూపిస్తుంది. బట్ ఇమేజ్ క్యాప్చర్ చేసి అయిపోయిన తర్వాత ప్రాసెసింగ్ చేసి ఫైనల్ ఇమేజ్ అయితే చూపిస్తుంది. ఆ ఫైనల్ ఇమేజ్ అయితే మీకు ఎక్స్పోజర్ అయితే పర్ఫెక్ట్ గా కంట్రోల్ అయ్యి వస్తుంది అనమాట. అండ్ లో లైట్ లోకి వెళ్ళిపోయినా కానీ ఫ్రంట్ కెమెరా పర్లేదు, మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. అసలు లైటింగ్ లేని సిచ్యువేషన్ లో కూడా ఫ్రంట్ కెమెరా తోటి మీరు ఫోటో తీస్తున్నప్పుడు ఫోటో అయితే మీకు బ్రైట్ చేసి చూపిస్తుంది. ఫోటో అయితే మీకు చూడడానికి బ్రైట్ గా, కంటికి చూడడానికి బాగా అయితే కనిపిస్తుంది. వాడుకోదగ్గ ఇమేజ్ అయితే వస్తుంది. బట్ అది కూడా మీరు కొద్దిగా జూమ్ చేసి చూసారంటే మాత్రం డీటెయిల్స్ అయితే మీకు అంత మంచి డీటెయిల్స్ అయితే లేవు. ఇమేజ్ అయితే చూడడానికి సాఫ్ట్ గా కనిపిస్తుంది కానీ ఓవరాల్ గా ఇమేజ్ అయితే చూడడానికి బ్రైట్ గా కనిపిస్తుంది. నార్మల్ గా ఈ ఫోన్ కాకుండా అదర్ ఫోన్స్ లో నేను చెక్ చేసినప్పుడు అసలు లైటింగ్ లేనప్పుడు అయితే మరీ దారుణంగా వస్తాయి ఇమేజెస్. బట్ దీనిలో అయితే ఆ ప్రాబ్లం లేదు. అసలు లైటింగ్ లేకపోయినా కానీ ఫ్రంట్ కెమెరా అయినా కానీ బ్యాక్ కెమెరా అయినా కానీ ఇమేజ్ ని బ్రైట్ చేసి బూస్ట్ చేసి ఓవరాల్ ఒక వాడుకోదగ్గ ఇమేజ్ అయితే మనకి ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఇక పోర్ట్రేట్ షాట్స్ విషయానికి వెళ్ళిపోతే మాత్రం పోర్ట్రేట్ షాట్స్ పర్లేదు. రెండు కెమెరాస్ నుంచి పోర్ట్రేట్ షాట్స్ అయితే బాగానే వస్తుంది. కాకపోతే అప్పుడప్పుడు మీకు హెయిర్ దగ్గర అక్కడ మీకు ఎడ్జ్ డిటెక్షన్ అయితే కొద్దిగా మిస్ అవుతుంది. బట్ హెయిర్ అవి లేకుండా నార్మల్ గా ఒక ప్లెయిన్ ఫోటో ఇక్కడ చూడొచ్చు. నేను ఒక టవల్ కట్టుకుని అవో ఫోటో అయితే తీసాను. సో చాలా బాగా తీసుకుంది ఈ ఫోటో అయితే. ఎడ్జ్ డిటెక్షన్ ఇదంతా కూడా పర్ఫెక్ట్ గా తీసుకుంది. ఎందుకంటే ఆమెకు జుట్టు రేగిపోవటం అట్లాంటివన్నీ లేవు. తలకు ఒక గొడ జుట్టు వేసుకుంది కాబట్టి నీట్ గా తీసుకుంది. అదే ఇక్కడ చూడొచ్చు మా వాడు తల అంతా స్పైక్స్ లేపుకొని ఉన్నాడు. అక్కడ మీకు హెయిర్ చాలా వరకు మిస్ అవుతుంది, అక్కడ మీరు గమనించవచ్చు. సో పోర్ట్రేట్ షాట్స్ కూడా పర్లేదు. బట్ ఆ ప్రైస్ లో నేను ఇంకా బెటర్ పోర్ట్రేట్ షాట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తా. ఎడ్జ్ డిటెక్షన్ వీటన్నిటి దగ్గర ఇంకా కొద్దిగా బెటర్ అయితే ఉండొచ్చు. అండ్ లాంచ్ ఈవెంట్ లో బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా తోటి వీళ్ళు ఒక ఫీచర్ అయితే అడ్వర్టైజ్ చేశారు, 4x లాస్లెస్ జూమ్ అని చెప్పేసి. ఆ లాస్లెస్ జూమ్ ని కూడా నేను ట్రై చేసి చూసాను. బట్ ఆ లాస్లెస్ జూమ్ అయితే నాకు అంత ఎఫెక్టివ్ అయితే అనిపించట్లేదు. డే లైట్ లో అయితే మాత్రం ఓకే, కొద్దిగా లైటింగ్ ఉన్నప్పుడు అయితే డీటెయిల్స్ అయితే 4x జూమ్ లో బాగానే క్యాప్చర్ చేస్తుంది. బట్ డే లైట్ లో ఏ ఫోన్ అయినా కానీ క్యాప్చర్ చేసింది. మనం నార్మల్ ఫోన్ తీసుకొని 4x డిజిటల్ జూమ్ చేసినా కానీ అక్కడ డీటెయిల్స్ బాగానే క్యాప్చర్ చేసింది. బట్ నైట్ టైమ్ లోకి వెళ్ళిపోతే మాత్రం అంత పర్ఫెక్ట్ అయితే లేదు. ఇది లాస్లెస్ జూమ్ అన్నట్టు ఏం లేదు. లాస్లెస్ జూమ్ అంటే నార్మల్ 1x లో మనకి ఏ క్వాలిటీ వస్తుందో 4x లో కూడా అదే క్వాలిటీ రావాలి, అది లాస్లెస్ జూమ్ అంటే. బట్ ఇక్కడ లాస్లెస్ జూమ్ అని వీళ్ళు లాంచ్ ఈవెంట్ లో చెప్పారు కానీ ఇది లాస్లెస్ జూమ్ లెక్క కాదు, జస్ట్ ఇది డిజిటల్ జూమ్ తోటి సమానం అంతే. అండ్ 200 మెగాపిక్సెల్ మోడ్ లో కూడా మీరు ఫోటోస్ అయితే చేయొచ్చు. 200 మెగాపిక్సెల్ మోడ్ లో ఫోటోస్ తీస్తే డే లైట్ లో కొద్దిగా జూమ్ చేసి చూస్తే మీకు బెటర్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. కానీ నైట్ టైమ్ లో సేమ్ డిజిటల్ జూమ్ ఇందాక ఏదైతే కట్ చెప్పానో అదే జూమ్ చేసి చూసినప్పుడు నైట్ టైం అంత డీటెయిల్స్ అయితే లేవు. డే లైట్ అయితే మాత్రం పర్లేదు, డీటెయిల్స్ అయితే బాగానే క్యాప్చర్ చేస్తుంది. ఇది ఫోటో డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే వీడియో డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతే మాత్రం బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరాను చూసేసి మీరు మాక్సిమం 4K 30 FPS వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఇక్కడ చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు 4K 60 ఇవ్వలేదు 60 ఇవ్వలేదు అని. యాక్చువల్గా ఈ ఫోన్ లో ఉండే ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 7H Gen 2 ప్రాసెసర్ ఓన్లీ 4K 30 FPS రికార్డింగ్ వరకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. 4K 60 FPS హార్డ్వేర్ లెవెల్లో సపోర్ట్ అయితే లేదు. అందుకనే దీంట్లో కూడా 4K 30 FPS వరకు మాత్రమే సపోర్ట్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ 4K లో మీరు వీడియో రికార్డ్ చేసినప్పుడు మాత్రం వీడియో అయితే మాత్రం చాలా నీట్ అండ్ క్లీన్ గా వస్తుంది. మీరు డే లైట్ లో రికార్డ్ చేసినా, నైట్ టైం రికార్డ్ చేసినా, ఇండోర్ లైటింగ్ లో రికార్డ్ చేసినా కానీ వీడియో విషయాలు అసలు నేను కంప్లైంట్ అయితే చేయను. వీడియో డిపార్ట్మెంట్ లో కూడా ఎక్స్ట్రీమ్ లో లైటింగ్ సిచ్యువేషన్ అయితే మాత్రం నేను చాలా వరకు ఇంప్రెస్ అయ్యాను. ఈవెన్ ఫోటోస్ తోటి కంపేర్ చేస్తే ఎక్స్ట్రీమ్ లో లైటింగ్ సిచ్యువేషన్ లో ఇంకా వీడియోస్ నాకు చాలా బాగా నచ్చినాయి. వీడియోస్ మీకు అస్సలు లైటింగ్ లేని సిచ్యువేషన్ లో కూడా చాలా వరకు బ్రైట్ చేసి చూపిస్తుంది. అఫ్ కోర్స్ వీడియోలో అయితే మీకు కొద్దిగా నాయిస్ అయితే కనిపిస్తుంది. బట్ ఓవరాల్ గా అసలు లైటింగ్ లేని సిచ్యువేషన్ లో కూడా వీడియోని అయితే చాలా బ్రైట్ చేసి చూపిస్తుంది. సో వీడియోని అంత బ్రైట్ చేసి చూపిస్తుంది కాబట్టి ఆ మాత్రం నాయిస్ అనేది యాక్సెప్టబుల్, నో ప్రాబ్లమ్ అట్ ఆల్. అండ్ వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు మీరు నేచురల్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ చూడొచ్చు. సో ఇక్కడ నాకు ఫోన్ ఒక 2 feet దూరంలో ఉంది. ఫోన్ నాకు ఒక 2 feet దూరంలో ఉన్నప్పటికీ కూడా నేచురల్ గా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా బ్లర్ అవుతుంది. ఇదంతా కూడా ఎందుకంటే సెన్సర్ మహిమ అనమాట. ఇది సెన్సర్, ఇది మీకు చాలా పెద్ద సెన్సర్ తోటి వస్తుంది. అండ్ అపెచర్ వాల్యూ కూడా f1.7 ఉంటుంది. అపెచర్ వాల్యూ తక్కువ ఉండటం, సెన్సర్ సైజ్ పెద్దగా ఉండటం వల్ల వీడియో రికార్డ్ చేసేటప్పుడు మీకు నేచురల్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అయితే వస్తుంది. సో ఇక్కడ ఈ నేచురల్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అనేది ఇక్కడ లో లైట్ లో కూడా చూడడానికి మీకు చాలా క్లియర్ గా కనిపిస్తుంది. సో ఈ విషయాలు అయితే మాత్రం నేను వీడియో డిపార్ట్మెంట్ లో చాలా ఇంప్రెస్ అయ్యాను. నేచురల్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అయితే వస్తుంది. బట్ దీనిలో ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే దీనిలో మీకు బొకే వీడియో అయితే లేదు. నార్మల్ గా ఆర్టిఫిషియల్ గా బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసి వీడియో రికార్డ్ చేస్తాం కదా, అట్లాంటి ఫీచర్స్ అయితే దీంట్లో ఏం లేవు. బట్ కొద్దిగా మీరు ఒక 1 feet డిస్టెన్స్ లోకి వచ్చి మీరు బ్యాక్ కెమెరా తోటి వీడియో రికార్డ్ చేసుకున్నారంటే నేచురల్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ వస్తుంది. ఆ నేచురల్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ చాలా మంది బ్యాక్ సైడ్ కెమెరా డిపార్ట్మెంట్ లో ఈ విషయం కూడా కంప్లైంట్ చేస్తున్నారు. 4K 30 FPS లో మనం వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ వర్క్ కావట్లేదు అని చెప్పేసి. ఎస్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే వర్క్ కావట్లేదు. ఓన్లీ ఎలక్ట్రానిక్
ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ మాత్రమే వర్క్ అవుతుంది. బట్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఒకటే వర్క్ అయినా కానీ స్టెబిలైజేషన్ అయితే మీకు ఎట్లాంటి ప్రాబ్లం అయితే లేదు. వీడియో అయితే మీకు స్టేబుల్ గా ఉంది. అదే మీకు ఒకవేళ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ప్లస్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ రెండు కలిపి వర్క్ అవ్వాలంటే మీరు 1080p 30 fps కి వీడియో డౌన్ స్కేల్ చేయాల్సి వస్తుంది. బట్ అంత అవసరం లేదు, ఎందుకంటే 1080p 30 fps కి మళ్ళీ వీడియో డౌన్ స్కేల్ చేస్తే క్వాలిటీ తగ్గిపోయింది. సో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ 4K లో వర్క్ కాకపోయినా కానీ 4K వీడియో క్వాలిటీ అండ్ స్టెబిలైజేషన్ అయితే బాగానే ఉంది కాబట్టి 4K మీరు వాడుకోండి. 4K లో మీకు అన్ని లైటింగ్ సిచ్యువేషన్స్ లో ఎక్సలెంట్ వీడియో అయితే మీకు రికార్డ్ చేస్తుంది. అండ్ ఇక ఫ్రంట్ కెమెరా కూడా అంతే. ఫ్రంట్ కెమెరా కూడా మీకు లైటింగ్ ఉన్నప్పుడు అయితే మాత్రం చాలా మంచి వీడియో క్యాప్చర్ చేస్తుంది. ఈవెన్ లైట్ లేనప్పుడు కూడా వీడియో అయితే బ్రైట్ చేసి చూపిస్తుంది. వీడియో అయితే మీకు చూడడానికి బాగా కనిపిస్తుంది. ఫ్రంట్ కెమెరా వచ్చరికి మాక్సిమం మీరు 1080p 30 fps వరకు మాత్రం రికార్డ్ చేయొచ్చు. ఇక్కడ నాకు చిన్న డ్రాబ్యాక్ అయితే అనిపించింది, ఫ్రంట్ కెమెరా కూడా 4K ఇచ్చి ఉండాల్సింది. బట్ ఓవరాల్ ఫ్రంట్ కెమెరా వీడియో కూడా అన్ని లైటింగ్ సిచ్యువేషన్స్ లో నాకు చాలా బాగా నచ్చింది. ఓవరాల్ గా కెమెరా పరంగా చూసుకుంటే మాత్రం ఒకటైతే మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతా, ప్రెసెంట్ 25,000 రూపీస్ ప్రైస్ సెగ్మెంట్ లో ఇది ది బెస్ట్ కెమెరా అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక నెక్స్ట్ మిగతా ఫీచర్స్ లోకి వెళ్ళిపోతే ఇది మీకు స్టీరియో స్పీకర్స్ తోటి వస్తుంది. డాల్బీ అట్మాస్ కి సపోర్ట్ చేస్తుంది. స్టీరియో స్పీకర్స్ క్వాలిటీ అయితే బాగుంది. సౌండ్ అయితే మీకు లౌడ్ వస్తుంది అండ్ మంచి క్వాలిటీ సౌండ్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఒకసారి సౌండ్ క్వాలిటీ కూడా మీరు వినండి. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇది మీకు 3.5mm హెడ్ ఫోన్ జాక్తో కూడా వస్తుంది. 25,000 రూపీస్లో రీసెంట్ లాంచ్ అయిన ఫోన్స్ అన్నిటిలోకి దీనిలో ఒక్కదాల్లో మాత్రమే 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే ఉంది. అండ్ IR బ్లాస్టర్తో కూడా వస్తుంది. మీరు ఫోన్ యూస్ చేసి ఏసీని, టీవీని వీటన్నిటిని కూడా కంట్రోల్ చేయొచ్చు. ఫోన్ రిమోట్ లాగా అయితే యూస్ చేయొచ్చు. అండ్ సెక్యూరిటీ పర్పస్ వచ్చరికి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది. సెన్సర్ అయితే మీకు ఫాస్ట్ అండ్ యాక్యురేట్ ఉంది. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ని యూస్ చేసి మీరు హార్ట్ రేట్ కూడా మెజర్ చేసుకోవచ్చు. బట్ ఈ హార్ట్ రేట్ మెజర్మెంట్ అనేది చాలా గిమికీ ఫీచర్. అసలు దీని మీద మీరు డిపెండ్ అవ్వకండి. ఇది చూపించేదంతా కూడా తప్పు హార్ట్ రేట్ అనమాట. జస్ట్ ఏదో ఫ్యాన్సీ ఫీచర్ ఇది అంతే. అండ్ ఇక ఇది మీకు IP54 రేటింగ్ తోటి వస్తుంది. ఈ IP54 రేటింగ్ అనేది వాటర్ రెసిస్టెంట్ రేటింగ్ అయితే కాదు. జస్ట్ చిన్న చిన్న వాన తుప్పర్లు వీటిని సర్వైవ్ అవుతుంది, కానీ డైరెక్ట్ గా తీసుకెళ్లి నీళ్ళలో ముంచితే మాత్రం ఫోన్ ఖరాబ్ అయిపోయింది. అండ్ సిమ్ కార్డ్స్ వచ్చరికి మీరు ఈ ఫోన్ లో 2 సిమ్ కార్డ్స్ మాత్రం వేసుకోగలరు, మైక్రో SD కార్డ్ అయితే వేసుకోలేరు. అండ్ ఈ ఫోన్ మీకు డ్యూయల్ 5G సపోర్ట్ అయితే చేస్తుంది. నేను కూడా 2 5G సిమ్ కార్డ్స్ అయితే వేసాను. బట్ నాకు జియో ఒకటి మాత్రమే 5G అయితే వస్తుంది. నేనుండే ఏరియాలో ఎందుకో కానీ ఏ ఫోన్లో అయినా కానీ నాకు ఎయిర్టెల్ 5G అయితే రాదు, ఓన్లీ జియో 5G మాత్రమే వస్తుంది. అండ్ కాల్ క్వాలిటీ, సిగ్నల్ రిసెప్షన్ కూడా చాలా బాగుంది. ఎక్కడ కూడా నాకు కాల్ డ్రాపింగ్ ఇష్యూస్ కానీ సిగ్నల్ డ్రాపింగ్ ఇష్యూస్ కానీ ఎక్కడ లేవు. అండ్ డైలర్ యూఏ కూడా ఇది మీకు రెడ్మీ డైలర్ తోటి వస్తుంది. రెడ్మీ డైలర్ తోటి వస్తుంది కాబట్టి మీకు కాల్ రికార్డ్ చేయాలన్నా కానీ ఎట్లాంటి అనౌన్స్మెంట్ అయితే వినిపించదు. అండ్ ఇప్పటివరకు చెప్పిన దాన్ని కూడా ప్లస్ పాయింట్స్ చెప్పా. బట్ ఈ ఫోన్లో ఒక మైనస్ పాయింట్ కూడా ఉంది. ఆ మైనస్ పాయింటే దీనిలో వచ్చే ఆండ్రాయిడ్ వాయిస్. ఇది మీకు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆండ్రాయిడ్ 13 తోటి వస్తుంది, MIUI 14 తోటి వస్తుంది. దీనిలో వీళ్ళు హైపర్ వాయిస్ అయితే ఇవ్వలేదు. బట్ దీని తర్వాత ఒక వారం తర్వాత లాంచ్ అయిన పోకో X6 Proలో మాత్రం అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆండ్రాయిడ్ 14 అండ్ హైపర్ వాయిస్ అయితే ఇచ్చారు. బట్ దీనిలో మాత్రం ఆండ్రాయిడ్ 13 అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇస్తున్నారు. ఓకే, వీళ్ళు 3 ఏళ్ల పాటు ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే రిలీజ్ చేస్తారు. బట్ ఆండ్రాయిడ్ 13 ఎప్పటిది? మనకి మార్కెట్లోకి ఆండ్రాయిడ్ 14 వచ్చి కూడా దాదాపు 6 నెలలు దాటిపోయింది. ఆండ్రాయిడ్ 14 కూడా ఇప్పుడు కామన్ అయిపోయింది. 3 ఏళ్ళు సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇచ్చినా కానీ ఆండ్రాయిడ్ 14, 15, 16 వరకు మాత్రం వీళ్ళు అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేయగలరు. అదే వీళ్ళు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆండ్రాయిడ్ 14 ఇచ్చుంటే 17 వరకు ప్రొవైడ్ చేసేవాళ్ళు కదా. సో ఇది నాకు ఒక మైనస్ పాయింట్ అనిపించింది. ఇట్లా చేయకుండా ఉండాల్సింది. ఆండ్రాయిడ్ 14 ఇచ్చుంటే చాలా బాగుండేది. సో ఇది ఓవరాల్ గా నా రివ్యూ అయితే. టిపికల్ గా చెప్పుకోవాలంటే అసలు నాకు ఈ ఫోన్ లో మైనస్ పాయింట్స్ అయితే చాలా తక్కువ కనిపించినాయి. ఈ ఫోన్ లో ఉండే ఒకే ఒక మైనస్ పాయింట్ వచ్చరికి ఇందాక చెప్పా కదా, అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆండ్రాయిడ్ 13 రావటం. అండ్ దాంతో పాటు ఇంకో మైనస్ పాయింట్ వచ్చరికి ఈ ఫోన్ లాంచ్ అయిన ప్రైస్ పాయింట్. ఇది మీకు బేస్ మోడల్ 8GB 128GB తోడు వస్తుంది. ప్రైస్ వచ్చరికి 26,000 రూపాయలు పెట్టారు. ఈ ఫోన్ 26,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో లాంచ్ కావడం అనేది ఒక మైనస్ పాయింట్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ ఫోన్ కి నన్ను అడిగితే దీని పర్ఫెక్ట్ ప్రైసింగ్ వచ్చరికి 24,000 రూపాయలు. అఫ్ కోర్స్ ఇప్పుడు కార్డ్ ఆఫర్స్ కలుపుకొని ఇది మీకు 24,000 రూపాయలకి వస్తుంది. బట్ అందరూ కార్డ్ ఆఫర్స్ క్లెయిమ్ చేసుకొని ఫోన్ కొనుక్కోవడానికి అందరి దగ్గర క్రెడిట్ కార్డ్స్ ఉండవు కదా. అలా కాకుండా ఈ ఫోన్ కానీ రెగ్యులర్ ప్రైసింగ్ ఒకవేళ 24,000 రూపాయలు పెట్టి కార్డ్ ఆఫర్ తోటి 22,000 రూపాయలకి అవైలబిలిటీకి తీసుకొచ్చినట్టయితే మాత్రం ది బెస్ట్ ఫోన్ అయ్యండి. అదే ఇప్పుడు చూసుకుంటే మాత్రం క్లియర్ గా చెప్తున్నా 26,000 రూపీస్ పెట్టుకోవడం అయితే వర్త్ అయితే కాదు. ఆ ప్రైస్ రేంజ్ లో కంపేర్ చేసుకుంటే 26,000 రూపాయలు పెట్టడానికి ఈ ఫోన్ లో జస్ట్ కెమెరా అండ్ డిస్ప్లే మాత్రమే వర్త్. మిగతా అన్ని ఆస్పెక్ట్స్ కూడా 26,000 రూపాయలు పెట్టదగ్గ ఫోన్ లాగా లేదు. 26,000 రూపాయలకి దీనికంటే బెటర్ ప్రాసెసర్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదే 22,000 రూపాయల నుంచి 24,000 రూపాయల మధ్యలో చూసుకుంటే దీనిలో ఉండే ప్రతి ఆస్పెక్ట్ కూడా వర్త్ అన్నట్టే మనం చెప్పుకోవచ్చు. సో ఫైనల్ గా చెప్పేది ఏంటంటే మాత్రం 26,000 రూపాయలు అనేది ఫోన్ కి ప్రైస్ అయితే ఎక్కువ. ఒకవేళ మీకు ఈ ఫోన్ కానీ 22,000 రూపాయల నుంచి 24,000 రూపాయల మధ్యలో వస్తే మాత్రం తీసుకోండి. 24,000 రూపాయలకి ఈ ఫోన్ తీసుకోవచ్చు అంటే మాత్రం మైండ్ లో పెట్టుకొని తీసుకోండి. మీరు ఒక 2,000 రూపాయలు ఎక్స్ట్రా ప్రైస్ పెట్టి ఫోన్ తీసుకున్నట్టే. అండ్ సేమ్ ఇలాంటి స్పెక్స్ తోటే చాలా తక్కువ ప్రైస్ లో మనకి పోకో X6 అయితే వస్తుంది. పోకో X6 మనకి కార్డ్ ఆఫర్ సేల్ లేకుండా అయితే 22,000,
కార్డ్ ఆఫర్స్ తో కలుపుకొని అయితే 20,000 రూపాయలు అనమాట. పోకో X6 వచ్చేసరికి మీకు వాల్యూ ఫర్ మనీ డివైస్, ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ కూడా మీకు రెడ్మీ నోట్ 13 ప్రో లాగే ఉండిద్ది, ఒక కెమెరా తప్పించి. కెమెరా వచ్చేసరికి రెడ్మీ నోట్ 13 ప్రో అంత బాగా అయితే పోకో X6 లో అయితే ఉండదు. సో ఈ యొక్క విషయంలో మీరు డిసైడ్ అవ్వాలి. కెమెరా నాకు కొద్దిగా యావరేజ్ ఉన్నా పర్లేదు, నాకు కొద్దిగా తక్కువ ప్రైస్ లో ఫోన్ కావాలనుకుంటే మాత్రం కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని పోకో X6 కేవలం మీకు 20,000 రూపాయలకి వస్తుంది. లేదు ఎలాగో రెడ్మీ నోట్ 13 ప్రో కొంటే నేను 26,000 రూపాయల దాకా వచ్చాను, ఇంకొక 1000 రూపాయలు యాడ్ చేసుకుంటానంటే మాత్రం పోకో X6 ప్రో వస్తుంది. పోకో X6 ప్రో వచ్చేసరికి టిపికల్ గేమింగ్ ఫోన్ అనమాట. అది మీకు డైమెన్సిటీ 8300 అల్ట్రా ప్రాసెసర్ తోడు వస్తుంది. దానిలో మీకు 90 FPS గేమింగ్ అయితే మీ హ్యాండిల్ చేస్తుంది. సో 26,000 రూపాయలు పెట్టి ఈ రెడ్మీ నోట్ 13 ప్రో తీసుకునే కంటే 27,000 రూపాయలు పెట్టి పోకో X6 ప్రోకి వెళ్ళడానికి బెటర్. కాకపోతే అక్కడ కూడా పోకో X6 ప్రో వచ్చేసరికి మీకు హెవీలీ ఫోకస్డ్ ఆన్ గేమింగ్, బట్ కెమెరా పర్ఫార్మెన్స్ అయితే ది లెవెల్ కెమెరా పర్ఫార్మెన్స్ అయితే ఖచ్చితంగా పోకో X6 ప్రోలో అయితే ఉండదు. ఈ విషయంలో మీరు డిసైడ్ అవ్వాలి. మీకు కెమెరా ఇంపార్టెంట్ అయితే రెడ్మీ నోట్ 13 ప్రో మీరు తీసుకోవాల్సి వస్తుంది, పర్ఫార్మెన్స్ మీకు ఇంపార్టెంట్ అంటే పోకో X6 ప్రో మీరు తీసుకోవాల్సి వస్తుంది. సో ఈ విషయంలో మీకు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం నేను పోకో X6 ప్రో కూడా తెప్పిస్తున్నాను. రేపు నాకు పోకో X6 ప్రో అయితే డెలివరీ అవుతుంది. సో పోకో X6 ప్రో కూడా కంప్లీట్గా చెక్ చేసి పోకో X6 ప్రోలో కెమెరాలు ఎలా ఉన్నాయి, ఓవరాల్గా పోకో X6 ప్రో వస్తా లేదంటే రెడ్మీ నోట్ 13 ప్రో వస్తా అని పోకో X6 ప్రో కూడా నేను కంప్లీట్గా చెక్ చేసిన తర్వాత మీకు క్లారిటీ అయితే ఇస్తాను. యాజ్ ఆఫ్ నౌ చూసుకుంటే మాత్రం ఈ రెడ్మీ నోట్ 13 ప్రో అనేది ఓవరాల్ ఒక ఆల్ రౌండర్ ఫోన్ అని చెప్తాను నేను. 26,000 రూపాయలకి కాకుండా 24,000 రూపాయలకి తీసుకోగలిగితే మాత్రం స్టెల్లర్ వాల్యూ ఫర్ మనీ అవుతుంది. అన్ని ఆస్పెక్ట్స్ కూడా కవర్ చేసే ది బెస్ట్ ఫోన్ అయితే అవుతుంది. ఇది ఓవరాల్గా నా రివ్యూ అయితే. ఈ వీడియో మీకు ఎంత కొంత యూస్ఫుల్ అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. అండ్ ఇట్లాంటి జెన్యూన్ అండ్ ఇన్ డెప్త్ రివ్యూస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మీకోసం ఇట్లాంటి ఫోన్స్ ఇంకా ఎన్నెన్నో కొని జెన్యూన్ రివ్యూస్ అయితే మేము ముందుకు తీసుకొని వస్తాను. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఈ ఫోన్ అయితే నేను నా సొంత డబ్బులు పెట్టి కొని రివ్యూ చేస్తున్నాను. దీని గురించి ఎట్లాంటి ఫేక్ రివ్యూ ఇవ్వాల్సిన అవసరం అయితే నాకు లేదు. జెన్యూన్ రివ్యూ మాత్రమే ఇస్తాను. ఇక మీద వచ్చే ఫోన్స్ అన్ని కూడా నేనైతే కొని రివ్యూ అయితే చేస్తాను. అవన్నీ కూడా మీరు మిస్ కాకుండా జెన్యూన్ రివ్యూస్ మీరు ఫాలో అవ్వాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియో కలుస్తాను. బై బాయ్.